చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. అదిరిపోయింది. హాయ్ అండి. ఈ వేసవికాలానికి ఒంటికి చలువ చేస్తూ, నోటికి రుచిని అందిస్తూ ఉండే మంచి ఫ్రూటీ షర్బత్‌ని అయితే షేర్ చేసుకుంటాను. చాలా చాలా బాగుంటుందండి. పెద్దలకే కాదు పిల్లలకి కూడా ఎంతో ఇష్టంగా ఉండేలాగా ఈ షర్బత్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను. చిన్న సగ్గుబియ్యం ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకున్నాను. 1 కప్పు వరకు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసి కాస్త నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి. దీన్ని ఒక 3, 4 గంటల పాటు అయినా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. 1 గంటలో కూడా నానిపోతాయి. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాస్తంత ఎక్కువ సమయం నానబెట్టుకుంటే ఇంకా మంచిది. మామూలుగా అయితే ఇంత అవసరం లేదండి. నేను ఒక 10, 12 మందికి వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నాననమాట. అందుకని కాస్తంత ఎక్కువగా నానబెట్టుకుంటున్నాను. మామూలుగా ఇంట్లో 2, 3 ఉన్నారు అనుకుంటే వాళ్ళకి ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ సగ్గుబియ్యం నానిన తర్వాత స్టవ్ పైన ఏదైనా మందపాటి గిన్నెని పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్‌ని అయితే వేసుకోవాలి. దీంట్లో ఈ సగ్గుబియ్యం అంతా కూడా వేసేసుకొని ట్రాన్స్‌లేట్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్నాం కాబట్టి ఈ సగ్గుబియ్యం ఉడకడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు. ఒక 5 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అడుగు అనేది అంటుకోకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు దీంట్లోని 1.5 లీటర్ వరకు పాలనైతే యాడ్ చేసుకున్నాను. చెప్పాను కదండీ సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి 1.5 లీటర్ పాలు వరకు యాడ్ చేసుకున్నాను. దీంట్లో మీరు పచ్చి పాలను వేసుకున్నా పర్లేదు, కాచి చల్లారబెట్టుకున్న పాలని వేసుకున్నా పర్లేదు. మరొకసారి పాలతో సహా ఈ సగ్గుబియ్యం వేడయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ పాలనేవి మరగాలన్నమాట. మరిగి కాస్తంత చిక్కబడాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే సగ్గుబియ్యం అనేది అడుగు పట్టేస్తుంది. అలాగే పాలమీగడ అనేది ఫామ్ అవుతుంది కదా, అది కూడా పైకి తెట్టులా రాకుండా కంటిన్యూగా అలాగ మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. పాలనేవి మరిగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో స్వీట్‌నెస్ అనేది యాడ్ చేద్దాము. దీనికోసం నేను పంచదారకు బదులుగా స్టీవియా యూజ్ చేస్తున్నాను. చాలామంది ఏంటి స్టీవియా అనుకుంటారు. ఇది చూడడానికి పంచదార లాగే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇది ఒక ప్లాంట్ లీవ్స్ నుంచి తయారు చేస్తారనమాట. అంటే ఇన్సులిన్ లెవెల్ అంటే మనకి మనం తీసుకున్నాం అనుకోండి, పంచదార ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఈ డయాబెటిక్ పేషెంట్స్‌కి షుగర్ లెవెల్స్ అన్నవి పెరగడం అలా జరుగుతుంది కదా. ఇదేంటంటే ఇన్సులిన్‌ని పెరగకుండా స్వీట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇన్సులిన్ పెరగకుండా చేస్తుందనమాట. దానివల్ల కొంచెం దీన్ని యూజ్ చేస్తున్నాను. అయితే ఈ స్టీవియాని అందరూ యూజ్ చేయొచ్చా అని డౌట్ వస్తుంది. కొంతమంది యూజ్ చేయాలండి. ఎవరెవరు యూజ్ చేయకూడదు అంటే లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, లో బీపీ ఉంటుంది కదా, వాళ్ళైతే యూజ్ చేయకూడదు. వాళ్ళకి ఏంటంటే బీపీ లెవెల్స్ అన్నవి డౌన్ అవుతాయి. వాళ్ళు కొంతమందికి స్టీవియా కూడా పడదు. కొంచెం వామిటింగ్ ఫీలింగ్స్ కానీ లేదు అంటే హెడేక్ రావడం కానీ ఉంటుంది. అందుకని వాళ్ళు కూడా కొంతమంది అవాయిడ్ చేస్తే బెటర్. దీని టేస్ట్ సేమ్ పంచదార ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా స్వీట్ అనేది ఎక్కువ కూడా ఉంటుంది. అందుకని దీన్ని కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలి. దీంట్లోని 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. అలాగే 1.5 లీటర్ వరకు పాలు కూడా వేసుకున్నాను కదండి. ఈ పాలు, ఈ నీళ్ళు, సబ్జా ఇవన్నీ ఉడికే కాబట్టి దీనికి మామూలుగా అయితే మీరు ఇంత క్వాంటిటీకి 2 కప్పుల వరకు పంచదార అయితే వేసుకోవాలి. నేను స్టీవియా యూజ్ చేస్తున్నాను కాబట్టి దీనికి 1 కప్పు వాడుతున్నాను. మిగిలిన పంచదార వేరే దాంట్లో యూజ్ చేద్దాం. దీంట్లోని కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. కొద్దిగా కుంకుమ పువ్వు అయితే వేసుకుందాం అండి. ఒకవేళ కుంకుమ పువ్వు లేదు అంటే దాన్ని స్కిప్ చేసినా పర్లేదు. దీంట్లోని ఒక 1/4 కప్పు వరకు మిల్క్ మెయిడ్ వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి కొద్దిగా ఇలా కలుపుకుందాం. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరి కాసేపు మరిగించుకున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ సగ్గుబియ్యానికి పాలకి పడతాయి కదా. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగా మనం సగ్గుబియ్యం పాయసంలో కూడా చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు వెనీలా ఎసెన్స్ యూజ్ చేసాం కదా, దాన్ని స్కిప్ చేసి మనం యాలకుల పొడి ఉంటుంది కదా, దాన్ని వేసుకొని సగ్గుబియ్యం పాయసంలో కూడా దీన్ని చేసుకోవచ్చు.
ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనం సగ్గుబియ్యం అది వేసాం కదా, ఈ పాలు కూడా చిక్కబడ్డాయి కాబట్టి పైన లేయర్లా ఫార్మ్ అయిపోతుంది కదా, అందుకని మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఈలోగా బాగా పండిన ఒక కర్బూజాని తీసుకొని పైన లేయర్ మొత్తం తీసేసి ఈ కర్బూజాని ఒకసారి వాష్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి. లోపల పిక్కలు అనేవి ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఉంచుకోండి. ఆ పిక్కల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ అన్నమాట. ఇప్పుడు ఈ పిక్కల్ని రిమూవ్ చేసి కొన్ని కర్బూజా ముక్కల్ని పెద్ద ముక్కలుగా, మరికొన్ని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోని 1/2 కప్ వరకు అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. పిస్తా, బాదం, కాజు, అలాగే ఇంకా చాలా ఉంటాయి కదా, వాల్నట్స్ అని, అలా మన దగ్గర ఏవి ఉంటే అవి 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఇందాక నేను 1 కప్ వరకు స్టీవియాని అయితే యాడ్ చేశాను కదా, ఇందులో మరొక 1/2 కప్ వరకు స్టీవియాని యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్నెస్ అనేది నేను తీసుకునే పాలకి సగ్గుబియ్యానికి సరిపోతుంది. ఒకవేళ పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవాలంటే దాదాపుగా 2 కప్పుల నుంచి 2.5 కప్పుల వరకు పడుతుందండి స్వీట్నెస్ అనేది. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పెద్ద కర్బూజా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకుండా బాగా బ్లెండ్ అయ్యేలాగా, మొత్తం అంతా స్మూతీ లాగా అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇందులోకి వేసుకుందాం. దీంట్లోని సబ్జా గింజలు అలాగే మహాబీర్ విత్తనాలు అంటారు కదా, ఈ రెండు కలిపినవి నేను నానబెట్టుకుంటున్నానండి. అవి యాడ్ చేసుకోవచ్చు. సబ్జా గింజలు ఉంటే సబ్జా గింజలు వేసుకోండి. ఇవి యాడ్ చేస్తున్నాను. చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా, ఈ కర్బూజా ముక్కలు వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతాయి కదా, చాలా బాగుంటుంది. పిల్లలు తినాలి అనుకుంటే మనం కొంచెం ఏదైనా ఇష్టంగా చేస్తూ ఉంటాం కదా, అలా వీటిని జెల్టిన్ పౌడర్ ఉంటుందండి, దాంతోని మనం ఇలా పీసెస్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ జెల్టిన్ పౌడర్ వచ్చేసి ఇలా ఉంటుంది. నేను బేకర్స్ వాళ్ళది తీసుకున్నాను. ఇందులోని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనేది తీసుకొని వేస్తున్నాను అనమాట. దీన్ని ఒక 1/2 లీటర్ వాటర్ వరకు వేసుకొని దీంట్లో 2 పౌడర్స్ ఉంటాయండి, ఆ పౌడర్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారి పెట్టేసుకుంటే మనకి ఇవి రెడీ అయిపోతుంది. ఒకసారి చల్లారింది అనుకోండి, చేతికి అంటుకోదు. మనకి కావాల్సిన సైజులోని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా పిల్లలకి నచ్చేలాగా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. తీసుకోండి, సల్జే గారు తీసుకోండి. రోజుకో స్పెషల్ డ్రింక్ తాగుతున్నాను నేను. చాలా బాగుంది. చాలా బాగుంది. అదిరిపోయింది. చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది, చల్లగా ఉంది. వేసవికాలంలోనే అదిరిపోదా. ఎన్ని ఉన్నాయి చూసారు ఇందులో. మస్క్ మెలన్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి వేసారు కదా, చాలా టేస్ట్, చాలా బాగుంది, కమ్మగా ఉంది. ఆ డ్రై ఫ్రూట్ అవన్నీ మిక్సీ చేసి వేసారు కదా, మధ్య మధ్యలో జెల్లీ ఒకటి కదా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. స్వాతి గారు అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ సమ్మర్కి ఇలాంటివి అయితే అదిరిపోతాయండి. పిల్లలు కూడా వద్దు అని అనరు, అంత బాగున్నాయి ఇవన్నీ. చూసారు కదా, సమ్మర్ స్పెషల్ అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.